హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి వ్లాగ్స్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పొద్దున్నే లేచేసి మంచిగా గడప అయితే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. మా ఆద్విక కూడా తొందరగా లేచిపోయింది. ఇక్కడ నేనైతే ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాను. అన్నీ 9 ఐటమ్స్ అయితే చేశాను నైవేద్యం పెట్టడానికి అమ్మవారికి. చాలా మంచిగా 9 రకాలు అయితే చేశాను అనమాట. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో, ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. మంచిగా పూజ చేసుకొని అమ్మవారి కథ చదువుకొని అలాగే అష్టోత్తరం కూడా చదువుకున్నాను. చాలా మంచిగా జరిగిందనమాట పూజ అయితే. అలాగే ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసాను అమ్మవారికి. చాలా బాగా అనిపించింది నాకైతే. మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అన్నట్టు అనిపించింది. చూడండి, ఒకసారి అమ్మవారిని దగ్గర నుంచి చూపిస్తాను. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. చాలా మంచిగా వచ్చింది అమ్మవారు అయితే. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఫస్ట్ వాయనం ఆడపిల్లకి ఇస్తే చాలా మంచిది అనేసి మా ఆద్వికకి ఇక్కడ మంచిగా కాళ్ళకి పసుపు అయితే పూసానమాట. ఇంకా ఆద్వికకు బొట్టు పెట్టి ఇంకా మంచిగా తాంబూలం అయితే ఇచ్చి ఆద్విక కాళ్ళకైతే దండం పెట్టుకున్నాను. మంచిగా దీవించింది మా ఆద్విక. ఫస్ట్ పిల్లలకి ఇచ్చే చాలా మంచిదన్నమాట. మీలో ఎంతమంది ఇలా పిల్లలకి ఇస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఇంకా అలాగే అందరు పిలిచింటే మేమైతే తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. ఫస్ట్ అయితే పిలిచిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చాను. ఇంకా తర్వాత మా ఇంటికి కూడా వచ్చారనమాట. ఇక్కడ మా ఎదురుగా ఇంటి అనమాట ఇది. వీళ్ళు కూడా పిలిచింటే వెళ్ళాను. మంచిగా కాళ్ళకైతే పసుపు పట్టు పెట్టారనమాట. ఇంకా మా అద్విక నాకు కూడా పెట్టు అంటే తనకు కూడా పక్కన చైరేసి మంచిగా కూర్చోబెట్టి పెట్టారు. తనకు కూడా కాళ్ళకి పసుపు రాయిచ్చి బొట్టు పెట్టి గంధం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని అయితే మంచిగా పూయించుకుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అద్విక కూడా వాయనం అయితే తీసుకొని ఇంకైతే ఇంటికైతే వచ్చామన్నమాట. మరి మీరు వాయనాలు తీసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా. ఇంకా ఇక్కడ మా అక్క ఆశిత ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీ కూడా పిలిచిందనమాట వాయనానికి. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఇక్కడ అమ్మవారిని అక్క చాలా మంచిగా అలంకరించింది. మంచిగా దండం పెట్టుకొని ఇంకా వాయనం తీసుకొని అయితే బయలుదేరాము. ఇంకా మా అపార్ట్మెంట్లో పైన వాళ్ళు పిలిచారనమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి అనేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు అక్క వాళ్ళ ఇంట్లో. తాంబూలం తీసుకొని వచ్చేసాను. అక్క ఇక్కడ చూడు అంటే అక్క బిజీగా ఉంది, చూడలేదన్నమాట. కొంచెం ఒక వీడియో క్లిప్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాను. ఇక్కడ ఆంటీ అయితే అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ పైన అనమాట. ఆంటీ వాళ్ళు పిలిచింటే వెళ్ళాను ఇక్కడికి. ఆంటీ కూడా చాలా మంచిగా చేసిందనమాట. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఎక్కడికి వచ్చినా కూడా ఆద్విక నాకు పోయండి, నాకు ఇలా పెట్టండి, అలా పెట్టండి అని అడిగి మరీ పోయించుకుంటుంది. చిన్నపిల్లల కంటే మామూలుగా ఇస్తే మంచిదన్నమాట. అందుకనేసి అలా చేస్తారు, పిల్లలకి ఇస్తే చాలా మంచిది అనేసి. ఇంకా అందరు కలిసి మా ఇంటికి అయితే వచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇంకా నేను కూడా అందరికీ కాళ్ళకి పసుపు బొట్టు పెట్టి ఇంకా వాయనం అయితే ఇస్తున్నాను. ఇక్కడ 5 మందికి అయితే అనుకున్నాను, 5 మందికి అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మా అక్క ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం అయితే చెప్పుకుంటున్నాము. ఇంకా అక్షింతలు తీసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. ఇంకా లాస్ట్లో ఒకటి చెప్పింది, ఇక్కడ మీ ఇంటికి ఎవరు వచ్చారు అని అడగమని చెప్పింది అనమాట. ఇలా అడిగాను. నేను అడిగితే అమ్మ చెప్పింది మీ ఇంటికి వరమహాలక్ష్మి వచ్చింది అనేసి. ఇంకా ఆద్విక నాకు చెయ్యి అలాగా అనేసి అయితే అంటుంది. ఇంకా ఆంటీ వాళ్ళందరినీ అయితే ఇంకా ఒక్కొక్కరిని పిలిచి అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర దండం పెట్టుకోమని చెప్తున్నాను. ఇక్కడైతే ఆంటీ వాళ్ళు కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఒక్కొక్కరు కూర్చొని మంచిగా పసుపు అయితే రాయించి ఇంకా ఒక్కొక్కరికి అయితే అలా తాంబూలం అయితే ఇచ్చానమాట. చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. ఇలా చేస్తే ఎంత బాగుంటుందో. ఇల్లు కూడా చాలా పీస్ఫుల్గా బాగా కలకలలాడుతూ చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అందరి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కాళ్ళు మొక్కుతుంటే ఆంటీ దగ్గర కూడా ఆద్విక ఆశీర్వాదం అయితే తీసుకునిందనమాట. నేను కూడా మొక్కుతా అనేసి చాలా మంచిగా తీసుకుంది. ఇక్కడ ఆంటీకి కూడా బొట్టు పెట్టి మంచిగా పసుపు రాయించి ఇక్కడైతే ఆంటీకి కూడా తాంబూలం ఇచ్చి అలాగే
అక్షింతలు తీసుకోమని చెప్పి నేనైతే కాళ్ళు అయితే మొక్కుతున్నాను. ఇక్కడ ఆంటీ కూడా ఆశీర్వదించింది. ఇంకా లాస్ట్ కృతి వాళ్ళ మమ్మీ, ఈ అక్క కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది పైన. ఈ అక్క కూడా సేమ్ అలాగే పసుపు కాళ్ళకి పూసేసి బొట్టు పెట్టి, ఇక్కడ కృతి కూడా నాకు కూడా పుయ్యని అంటే నేను కూడా ఇక్కడ కృతికి అయితే పోస్తున్నాను. కృతి మా అద్విక్ అయితే మంచి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు, చాలా మంచిగా ఉంటుంది. కృతికి పూసానని నాకు పుయ్య అంటే సర్లే అని తనకు కూడా పూసాను. ఇంకా అక్కకు బొట్టు పెట్టేసి ఇంకా గంధం పూసిన తర్వాత ఇంకా అక్షింతలు తీసుకోమని చెప్పి తాంబూలం అయితే ఇచ్చాను. ఇక్కడ మా అద్విక అంతలోపల కొంచెం పసుపు మిగిలింటే అది కూర్చొని మంచిగా రుద్దుకుంటుంది. చూడు మీ మమ్మీకి చెప్తున్నా అని కృతి అయితే నాకైతే చెప్తుంది. ఇక్కడ అద్విక అంతా పూసేసుకుంటుంది అని ఇంకా సర్లే అని అక్కకైతే వాయినం ఇచ్చాను. తన పని తను చేసుకుంటుంటే ఇక్కడైతే మా పని ముగించేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇట్లా 5 మంది ముత్తైదువులకి ఇస్తే చాలా మంచిదన్నమాట. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అందరం కలిసి ఒక పిక్ అయితే తీసుకున్నామన్నమాట. యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగా అనిపించింది. ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.